You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems in the season లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృప లేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of his might. Be strong in the power of his might. Praise the Lord అండి. Praise the Lord అందరికీ. So let us look to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని ప్రేయర్ చేసుకుందాం. Let's meditate the word. Let us look to Luke's Gospel chapter 17. లూకాస్ వార్త 17వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నారు. So let's look to this Luke's Gospel chapter 17. And he said to his disciples, temptations to sin are sure to come, but ఓ టు ద వన్ త్రూ హూమ్ దే కమ్. ఆయన డిసైపుల్స్కి ఏం చెప్తున్నాడంటే, టెంప్టేషన్స్ అనేవి చాలా ఖచ్చితంగా వస్తాయి. ఆయన తన శిష్యులతో ఇట్లనను, అభ్యంతరంలో రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చినో వానికి శ్రమ. ఇక్కడ 2 groups ఆఫ్ పీపుల్తో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య జీసస్ ఈజ్ టాకింగ్ టు ద 2 groups ఆఫ్ పీపుల్. హీ ఈస్ టాకింగ్ టు ద పీపుల్ హూ ఆర్ అఫెండెడ్ అండ్ ఈస్ టాకింగ్ టు ద పీపుల్ హూ అఫెండ్ అయిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అఫెండ్ చేసే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సో ఫస్ట్ అఫెండ్ చేసే వాళ్ళతో మాట్లాడాడు, ఆ తర్వాత అఫెండ్ అయిన వాళ్ళతో మాట్లాడాడు. చూడండి, చాలాసార్లు నేను కౌన్సిల్ చేసినప్పుడు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సిస్టర్ ఐఎమ్ ప్రేయింగ్, ఐ డోంట్ నో వై ఐఎమ్ నాట్ సీయింగ్ మై బ్రేక్ త్రూ. ఐఎమ్ ప్రేయింగ్, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఎందుకు నాకు బ్రేక్ త్రూ చూడట్లేదో నాకు అర్థం కావట్లేదు. యూనో ఐఎమ్ వెయిటింగ్ అపాన్ గాడ్, ఐఎమ్ నాట్ సీయింగ్ మై బ్రేక్ త్రూ. నేను దేవుని కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ నా బ్రేక్ త్రూ చూడట్లేదు. నో, when God wants you to go into the promised land, when God wants you to possess the promised land, occupy the promised land, he wants you to have a clear mind. He wants you to have a king's mindset. దేవుడు మనల్ని కింగ్స్ మైండ్ సెట్ తో, క్లియర్ మైండ్ తో మనము ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలని కోరుకుంటున్నాడు. ఇన్ దిస్ వరల్డ్ we face lot of temptations, we face sin, we face offense, bitterness, jealousy, ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తాం. బట్ గాడ్ ఈస్ యాక్చువల్లీ షోయింగ్ us a way how to keep yourself away from all this. వీటన్నిటిలో నుంచి దూరంగా ఎట్లా ఉండాలో యేసయ్య మనకి చూపిస్తూ ఉన్నారు. offense, bitterness, these are the master strokes of the enemy. దీస్ ఆర్ ద ఎండ్ డేస్ అండి. ఇవి చాలా అంత్య దినాల్లో ఉన్నాం మనము. అఫెన్స్ అనేది, ఒకరినొకరు బాధ పెట్టడం అనేది, లేకపోతే అన్ఫర్గివ్నెస్ అనేది, బిట్టర్నెస్ అనేది, ఇవన్నీ కూడా సైతాను మాస్టర్ స్ట్రోక్ అన్నమాట. ఇవన్నీ కూడా నిన్ను నీ వాగ్దాన దేశంలోనికి వెళ్లకుండా ఆపివేసే వాడు వేసే బాణాలు. ఆల్ దీస్ ఆర్ అఫెన్స్, అన్ఫర్గివ్నెస్, బిట్టర్నెస్. ఆల్ దీస్ ఆర్ లైక్ దే ఆర్ లైక్ ద ఫైరీ arrows of the enemy, to distract you, to stop you from possessing your promise, to stop you from entering into your promised land. ఇవన్నీ కూడా సైతాను వేసే డిస్ట్రాక్షన్స్, నిన్ను వాగ్దాన దేశంలోనికి వెళ్లకుండా, నిన్ను నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా, నిన్ను దేవుని కోసం కనిపెట్టకుండా నువ్వు ఏమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ బిలీవింగ్ గాడ్ ఫర్ సంథింగ్, యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్. సడన్లీ సంబడి సెడ్ సంథింగ్, మేబీ యువర్ హస్బెండ్ సెడ్ సంథింగ్, మేబీ యువర్ ఫ్రెండ్ సెడ్ సంథింగ్, అండ్ యూ ఆర్ సో అఫెండెడ్. మీరు చాలా అఫెండ్ అయిపోయారు. యూ హ్యావ్ దట్ ఇన్ యువర్ హార్ట్ అండ్ యూ ఆర్ క్రైయింగ్, అయ్యో నేను ఏం తప్పు చేయలేదే, వై పీపుల్ సెడ్ లైక్ దిస్, వై దిస్ థింగ్ హ్యాపెన్. And then is God really hearing my prayer? And what happens if you will keep that offense, you will keep that unforgiveness, and you will be distracted. Instead of praying for the very thing that you are waiting, you will get distracted, you will get disappointed, and you will not be able to pray. అవునా అండి, ఎవరికైనా జరిగిందా ఇట్లా? డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నా లైఫ్ ఇలా అయింది, లేకపోతే ఎందుకు వాళ్ళు ఇలా అన్నారు, ఎందుకు, why these things happen. All these things will keep you from praying for the actual thing, from praying for the breakthrough, or from you will I have seen people, there are people who are waiting for their breakthrough in their life, and suddenly they are offended about something, they are offended about someone, and they ended up crying, missing that opportunity. Opportunity miss అయిపోయి. One small example, there was one sister who was waiting for a job interview, and suddenly something happened. She was offended by someone, and whole day she was crying, why this thing
thing happened, why people are hurting me, why this thing happened, and she did not even open her email. She missed the opportunity. She has got the email that she had an interview and she missed the opportunity. This is just a minor example, Andy. But there are great things that people, great opportunities that people miss because of disappointment, because of discouragement. They got distracted. వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోయి మిస్ అయిపోయిన సందర్భాలు ఉంటాయి. సో అభ్యంతరాలు అనేవి తప్పకుండా వస్తాయని చెప్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే temptations will come, hindrances will come, offense will come, people will hurt you, hurt చేస్తారు, offense వస్తుంది, hindrances వస్తాయి, అవన్నీ రాక తప్పవు అంటున్నాడు. ఓకే, జీసస్ said this, అవన్నీ వస్తాయి. as you know on your way to the promised land, on your way to maturity, on your way to the transformation, all these things will happen. You will have to face people who will betray you, Satan will send people into your life just to offend you, just to betray you. I'm telling you, devil will send people in your life to offend you, to betray you, to distract you, to hurt you, to tempt you, to distract you from your purpose. దేవుడు నీకు ఇచ్చిన ప్రణాళికను చేసేటప్పుడు దాని నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి ఖచ్చితంగా సైతాన్ పంపిస్తాడు మనుషుల్ని. He will use people whom he can influence. అందరిని యూజ్ చేసుకోడు, వాడు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడో వాడిని యూజ్ చేసుకో. అట్లా ఎదురైనప్పుడు మీరేం చేయాలి? వాట్ యూ షుడ్ డూ. ఇక్కడ ఏసై చెప్తున్నారు, లెట్స్ రీడ్. అభ్యంతరములు రాక మానవు, అది అసాధ్యము, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము. And he said to the disciples, temptations to sin are sure to come, but woe to the one through whom they come. ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు జీసస్. is giving warning. ఎవరి వలన వచ్చునో వారికి శ్రమ. అఫెండ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఫస్ట్. he's speaking, he's addressing those who offend. but woe to the one through whom they come. ఎవరి వలన టెంప్టేషన్, ఎవరి వలన అభ్యంతరం వచ్చిందో వాళ్ళకి శ్రమ. ఇన్స్టెడ్ ఆఫ్ అఫెండింగ్ పీపుల్, ఇట్స్ బెటర్ టు డై హారిబుల్ డెత్ అన్నట్టు చెప్పాడేసే ఇక్కడ. వేరే వాళ్ళని అభ్యంతరపరచడం కంటే, వేరే వాళ్ళని శోధించడం కంటే, వాళ్ళు అభ్యంతర కంటే వారి మెడకి తిరుగటి రాయి కట్టి సముద్రంలో పడదోబడటం మేలు అన్నాడు. ఓ మై గాడ్, దట్ ఈస్ అ డేంజరస్ statement actually. Instead of offending someone, it would be better for him if a millstone were hung around his neck and he were cast out into the sea, than he should cause one of these little ones to sin. Instead of distracting these little ones అంటే చిన్న పిల్లలు కాదండి, the new believers or those who are walking towards their transformation, instead of distracting these people, instead of stopping these people, it's better for him to hang a millstone around his neck and be thrown into the sea. అంత సివియర్ డిక్లరేషన్ ఏసై ఇక్కడ ఇచ్చారు. అభ్యంతరాలు వస్తాయి, డెఫినెట్లీ దే విల్ కమ్, బట్ ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ హిమ్ త్రూ హూమ్ ఇట్ కమ్స్. ఎవరి ద్వారా వస్తాయో వాళ్ళకి అది చాలా డేంజరస్. అది ఇట్ వోంట్ బి సేఫ్ ఫర్ హిమ్. అండ్ హీ సెడ్, పే అటెన్షన్ టు యువర్ సెల్ఫ్. వావ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్, డోంట్ బి అఫెండెడ్. నౌ హీ ఈస్ టాకింగ్ టు ద పీపుల్ హూ ఆర్ అఫెండెడ్. ఎవరు బాధపడ్డారో, ఎవరు అభ్యంతరపరచబడ్డారో, ఎవరు హర్ట్ అయ్యారో, ఎవరు బిట్రే చేయబడ్డారో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీ విషయమై మీరే జాగ్రత్తగా, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. In this journey, you have to take care of your heart. You have to take care of your health. You have to take care of your mental peace. Take care of yourself. Take care of yourself. Many times we worry about taking care of others. We are worried about trying to transform others, trying to educate others, trying to think about others. We keep lot of, many times we occupy our mind. Why they are hurting me? Why they are offending me? Why this thing happening? You think about others a lot instead of taking care of your heart. Have you forgotten to take care of your heart lately? మీ హృదయం గురించి కేర్ తీసుకోవడం మర్చిపోయారా రీసెంట్ గా? You are worrying about so many things. Why this thing happening? Why people are doing this to me? Here Jesus is gently, lovingly, he is correcting us. Take care of yourself. You have a higher calling. If you want to go to greater heights, if you want to fulfill God's purpose in your life, don't get distracted. All these things will come. People will be there to distract you, disappoint you, to hurt you, to do a lot of things. But here Jesus is saying, if you want to walk like Jesus, path to the cross is always, it's a bloody path, it's an offensive path. ఆ సిల్వకు వెళ్లే మార్గం, యేసయ్య సిల్వను మోసుకొని వెళ్ళినట్లుగా మనము ఈ లోకంలో మోసుకొని వెళ్ళాలి. అవన్నీ కష్టమైంది. అది ఆ టైంలో నువ్వేం చేయాలి? టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హియర్ జీసస్ is gently, lovingly correcting us, warning us. He is encouraging us, he is uplifting us by
by saying, take care of yourself. మిమ్మల్ని గురించి మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. So if anybody sin against you, pay attention to yourself. If your brother sins, rebuke him. If he repent, forgive him. If your brother sin against you, if your brother, any of your Christian brother, it may not be your siblings or if anyone, if they sin against you, if they hurt you, you don't keep that offense, don't bury that wound, don't keep that wound in your heart, just rebuke him. If he repent, ఒకవేళ తను పశ్చాత్తాపడితే క్షమించండి. ఓకే, అమ్మో నేను రెబ్యూక్ చేస్తే నన్ను బతికినిస్తారా సిస్టర్ అన్నారు అనుకోండి. These are the words Jesus is saying. Pay attention to yourself. If your brother sins, rebuke him, and if he repents, forgive him. And if he sins against you 7 times in the day and turns to you 7 times saying, I repent, you must forgive him. Jesus is talking to the people who are offended. If he sin against you, if he scold you without any reason, if he disappoint you, discourage you, if he behave harshly towards you, and again if he come back and say sorry, forgive him. క్షమించండి, బికాస్ ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్. ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్. అది నీ క్షేమము కోసము. ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్. ఇట్ ఈస్ ఫర్ యువర్ వెల్ఫేర్. ఇట్ ఈస్ ఫర్ యువర్ హీలింగ్. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ హిమ్, ఇట్ విల్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ ద వన్ హూ హ్యాస్ అఫెండెడ్ యూ, ఇట్ విల్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్. ఇట్ విల్ బ్లాక్ యువర్ హీలింగ్. దిస్ అన్ఫర్గివ్నెస్, దిస్ అఫెన్స్, దిస్ డిసప్పాయింట్మెంట్, ఇట్ విల్ డిస్ట్రాక్ట్ యూ. ఇట్ విల్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్. సో to release yourself from this, just forgive him. క్షమించి వదిలేయండి. Let God take care of that person. But as far as you are concerned, forgive him. That's what Jesus said, not my words. If sometimes these offenses, sometimes these hurts, these things will be a hindrance for your blessing, for your breakthrough. So here Jesus is saying, if he sin 7 times in a day, 7 సార్లు కనుక అతను సిన్ అయి నీకు వ్యతిరేకంగా తప్పు చేసి మళ్ళీ నీ దగ్గరికి వచ్చినప్పుడు, you have to forgive. That means every single day you should keep forgiving people. And if he sins against you 7 times in a day and turns to you 7 times saying, I repent, you must forgive him. What if he did not say, I am sorry? What if he did not ask you for forgiveness? What if he did not ask you for forgiveness? ఒకవేళ మిమ్మల్ని క్షమాపణ అడగకపోతే ఏంటి పరిస్థితి? Well, if he did not ask you for forgiveness, the relationship may not be restored. You may not be able to talk to him or talk to her peacefully, but in your heart, forgive that person and release that person. What if that person did not ask you sorry, or did not come and tell you, I'm sorry, did not repent? What you have to do? You may not be able to talk to that person normally. You may not be able to restore that relationship because that person is still, in his rebellious nature. But what you have to do? You have to forgive him or forgive her and release yourself from that offense. It is for your blessing. My dear brothers and sisters, this is what Jesus is telling. Forgive them not because they are good. Forgive them because you are my child. Forgive them not because they are good. Forgive them because you are obeying to me, to your Father in heaven. వాళ్ళు మంచి వాళ్ళని క్షమించొద్దు. నువ్వు నా కూతురువి కాబట్టి నువ్వు క్షమించు. నువ్వు నా బంగారు తల్లివి కాబట్టి నువ్వు వాళ్ళని క్షమించేసే, వదిలేసే. I will deal with them because you are my child. You forgive them in obedience to the heavenly Father. Forgive them in obedience to your heavenly Father. చిన్న పిల్లలకి చెప్తాం కదా, ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారు అనుకోండి, డాడీ అన్న ఇవ్వట్లేదు, డాడీ నాకు తమ్ముడు ఇవ్వట్లేదు డాడీ నాకు అంటే ఏం చెప్తాం పిల్లలకి మనం? అన్నకి నువ్వు ఇచ్చేసే నాన్న, నీకు నేను 2 కొనిస్తాను, ఐ విల్ బై 2 ఎక్స్ట్రా ఫర్ యూ అంటారు కదా ఫాదర్, యూజువల్ గా ఫాదర్ గాని మదర్ గాని. అప్పుడు ఆ చిన్న పిల్లాడు, నో ఐ వోంట్ ట్రస్ట్ యూ, ఐ కాంట్ ట్రస్ట్ యూ, ఐ విల్ నాట్ గివ్, నేను నిన్ను నమ్మను, నేను ఇవ్వను అంటే ఏంటి? వాడు అక్కడ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాడు. వాళ్ళ డాడీ చెప్పిన మాటని వాళ్ళ అన్నకి ఇచ్చేసి ఉంటే వాడికి అంతకంటే 4 వచ్చి ఉండే, అవునా కదా? when siblings fight, they'll say, daddy, I don't want to give this to my brother. And father comes and says, okay, give it. I'll buy 2 for you. I'll buy extra for you. If he listens and if he let it go, if he give to his brother, definitely father would buy for him. But if that guy says, no, I will not trust you, I will not give, I will just hold on to this, he will end up with that little one that he is having. Maybe father will buy to that brother whom he refused to give. నువ్వు అన్ఫర్గివ్నెస్ పెట్టుకొని అలా క్షమించకుండా ఉంటే అవతల బ్లెస్ అవుతాడు, నువ్వు పోగొట్టుకుంటావు అనవసరంగా. సో హియర్ జీసస్ ఇస్ టెల్లింగ్,
this level of forgiveness is humanly impossible. It is not possible. It is not possible to the people who betray you, to forgive the people who betray you, it's not when you are on 100% good, 100% మీరు మంచి చేశారు, ఎదుటివాడు కావాలని తప్పు చేశాడు, ఎట్లా క్షమించాలి సిస్టర్ అట్లాంటి వాళ్ళని నేను? హౌ కెన్ ఐ ఫర్గివ్? ఫర్ యూ టు టెల్ ఈజీ సిస్టర్ జాయిస్. దిస్ ఇస్ నాట్ సిస్టర్ జాయిస్ టెల్లింగ్, దిస్ ఇస్ జీసస్ స్పీకింగ్ టు us. I have faced people, చాలా హెల్ప్ చేసి బిట్రే అయిన పీపుల్ నేను ఫేస్ చేశాను, and God spoke to me. So these are all tests in life, part and parcel of life. So here Jesus is speaking, it's humanly impossible to forgive a person like that. అటువంటి వారిని క్షమించడం మానవ రీతిగా అసాధ్యము. But that is exactly the point. Here he says, forgive them not because they are good, forgive them because you are my child. Forgive them because you are my child. So if a brother sins against you 7 times and come back to you and say sorry, forgive him. And what if he don't come back? What if he don't repent? Forgive him. Let him go. Release from your heart. Don't put that offense. If you put that offense in your heart, you are delaying your miracle. You will not be able to rejoice. You will not be able to pray. You will not be able to praise God. You will keep that offense. You will keep crying. You are distracted and you will think that something wrong is happening with you. Instead of seeing the big blessing that God has for you, you will be totally distracted and keep crying for the things the devil is trying to do in your life. దేవుడు నీ జీవితంలో ఉంచిన బ్లెస్సింగ్ ని పక్కన పెట్టి సైతాన్ ఏం చేస్తున్నాడో దాన్ని చూస్తూ ఏడుస్తూ కూర్చొని మీ లైఫ్ ఆ విధంగా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్, బ్లెస్సింగ్స్ మిస్ అయిపోతారు. సో దేవుడు అంటున్నాడు, క్లియర్ యువర్ మైండ్, క్లియర్ యువర్ హార్ట్. ఇట్ ఈస్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. నేను ఇదే చెప్తున్నాను, ఈవెన్ భార్యాభర్తల మధ్యలో గొడవలు అయినా సరే, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. కీప్ యువర్ మైండ్, కీప్ యువర్ హార్ట్ క్లియర్. నేను ఒకటి చెప్పినా అండి, ఐ రెడ్ సంథింగ్, మీ చెయ్యికి దెబ్బ తగిలినా, మీ గుండెకి దెబ్బ తగిలినా, మీ మైండ్కి అర్థం కాదు. ఇట్ విల్ రిలీజ్ ద సేమ్ హార్మోన్స్. అండ్ ఇఫ్ యువర్ హ్యాండ్ గట్ ఫ్రాక్చర్ ఆర్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ బ్రోకెన్, యువర్ మైండ్ విల్ రిలీజ్ ద సేమ్ హార్మోన్స్, సేమ్ టాక్సిన్స్. For your body fracture, body pain, there is medicine. But for your heart break, there is no medicine. Yes, నీ చెయ్యి ఇరిగితే మెడిసిన్ ఉంది. But if your heart is broken, there is no medicine. The only healing is come back to Jesus. I don't know how many of you here on Zoom today this morning having deep hurt in your heart. మీ హృదయంలో deep hurt ని పెట్టుకొని ఎంతమంది బాధపడుతున్నారు? Because you are offended, because somebody offended you. Today God is speaking to you. Don't bury it in your heart. Let it go. Release it. Remove that offense. Because you are a child of God. నువ్వు దేవుని కుమార్తెవు కాబట్టి, in obedience to him. And here he said, then apostles said to the Lord, increase our faith. అపోస్తలులు అప్పుడు ఏమన్నారంటే, మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, they said increase our faith. ఇప్పుడు నిన్ను క్షమించమంటుంటే increase our faith అంటారేంటి? I am telling you to forgive. You are asking me increase our faith. What is the relationship between forgiveness and faith? క్షమించడానికి విశ్వాసానికి రిలేషన్ ఏంటి? What is the relationship between forgiveness and faith? Lord, if I can trust you, if I can have faith in you, that you will do all things good for me. If I can trust, if I can have faith in you, Lord, it is easy for me to forgive that person. If I have faith that you are watching over my life, if I have faith that my life is in your hands, that my family is in your hands, it is easy for me to forgive. Disciples understood one thing. Lord, naturally we cannot forgive people like this. We need supernatural help to forgive people who offended us. So give us more faith. That's a wonderful prayer to ask. That's a beautiful prayer to ask. Lord, I know I am so deeply hurt. I know naturally as a human being I cannot forgive that person. So Lord, give me faith. I need supernatural faith, help to forgive that person. So help me. Heal my heart. So when I know that you are watching, when I have faith in you, Lord, when I know that you can shut lion's mouth, when I know that you will be with me in that fiery furnace, ఎట్లాంటోళ్ళనైనా సరే you can forgive easily with the help of God. Are you all with me? So that's the best prayer that disciples pray. Lord, give me faith, increase faith. Many times as Christians, we don't struggle in believing God for big things, right? Many times we don't struggle in believing God for big things. పెద్ద వాటికి పెద్ద miracles కి మనం దేవుడిని నమ్మటం కోసం మనం struggle అవ్వము. You will have faith to move mountains.
బట్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ టు ఫర్గివ్ అదర్స్, రైట్? చిన్న చిన్న విషయాలలో వేరే వాళ్ళని క్షమించడానికి మనకి ఫెయిత్ ఉండదు. పెద్ద మిరకిల్స్ ని మనము బిలీవ్ చేయగలుగుతాం, పెద్ద పర్వతాలను మనం మూవ్ చేయగలుగుతాం, కానీ నీ పట్ల కష్టంగా బిహేవ్ చేసిన వారిని క్షమించే విశ్వాసము నీకుందా? ఇది దేవుడు అడుగుతున్నాడు. వీ హ్యావ్ ఫెయిత్ 40 days ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తాం. యూనో, we have faith to fast and pray. We have faith to cross the seas and go, and ఎవరైనా పెద్ద అనాయింటెడ్ ఆయన మీటింగ్ పెట్టారంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం. నాకు తెలుసు చాలా మంది కొండలు దాటి సముద్రాలు దాటి ఒక పెద్ద క్రూసైడ్కి వెళ్తాం, కానీ ఇంట్లో ఉన్న భర్తను క్షమించాం, ఇంట్లో ఉన్న భార్యను క్షమించాం. ఎలా జరుగుతాయండి ఆశ్చర్యకార్యాలు? రైజింగ్ ద డెడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఫర్ గివింగ్ ద లివింగ్ ఈజ్ ఇంపార్టెంట్. రైజింగ్ ద డెడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మెనీ టైమ్స్ we focus on raising the dead, but forgive the living and let them go. Forgive the living and let them go. Don't keep offense in your heart. Jesus lovingly correcting us for our blessing, is lovingly correcting us for our blessing. When somebody is wicked, cunning గా క్రూకుడ్ గా బిహేవ్ చేస్తుంటే you don't have to encourage them. మీరు వెళ్ళి మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే సీన్ లో కంటిన్యూ చేస్తారు. సో అదే టర్మ్స్ లో మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళని మీ హృదయంలో నుంచి రిలీజ్ చేసేయండి. వాళ్ళ మీద అఫెన్స్ మీ హార్ట్ లో పెట్టుకోవద్దు. రిలీజ్ దెమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. యూ కెన్ మెయింటైన్ అ డిస్టెన్స్ విత్ దెమ్, బికాస్ ఇఫ్ దట్ పర్సన్ ఈస్ నాట్ రిపెంటెడ్, యూ కెన్ మెయింటైన్ అ డిస్టెన్స్. ఆ పర్సన్ పక్షాతాప పడలేదు కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు, కానీ మీ హృదయంలో మాత్రం ఎటువంటి కల్మషము ఏమి పెట్టుకోవద్దు. క్షమించండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. లార్డ్ ఫర్గివ్ దెమ్. అప్పుడు యేసయ్య చెప్పిన ఆన్సర్ ఏంటంటే, దెన్ జీసస్ సెడ్, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ లైక్ ఎ గ్రెయిన్ ఆఫ్ అ మస్టర్డ్ సీడ్, యూ కుడ్ సే టు దిస్ మల్బరీ ట్రీ, బి అప్రూటెడ్ అండ్ ప్లాంటెడ్ ఇన్ ద సీ అండ్ ఇట్ వుడ్ ఒబే యూ. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే వారికి, మీకు ఆవగింజంత విశ్వాసం, వాళ్ళు ఫెయిత్ అడిగారు కదా, మీకు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అంటే ఆయన ఎందుకు చెప్తుంటే, మీరు విశ్వాసం అడిగారు కదా, మీకు చాలా పెద్ద విశ్వాసం అవసరం లేదు, మీకు చిన్న విశ్వాసం. బిఫోర్ దాట్ హీ సెడ్, ఇఫ్ యూ హ్యావ్ అ ఫెయిత్ ఆఫ్ అ మస్టర్డ్ సీడ్ యూ కెన్ సే టు దిస్ మౌంటైన్ అన్నారు కదా. అక్కడ మౌంటైన్ ఏంటంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్. మార్క్స్ వార్త 11వ అధ్యాయము, దట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్. బట్ హియర్ హీ సెడ్ మల్బరీ ట్రీ. మల్బరీ ట్రీ అండ్ మల్బరీ ట్రీకి రూటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ రూటింగ్ సిస్టమ్ ఎట్లా అంటే, ద రూట్స్ వోంట్ గో డౌన్ డీప్, ద రూట్స్ స్ప్రెడ్ వైడ్. ఆ రూట్స్ డీప్ గా వెళ్ళవంట, రూట్స్ వైడ్ గా స్ప్రెడ్ అవుతాయంట. ఈ రూట్స్ దే ఎంటాంగిల్ విత్ వన్ అనదర్. అసలు భయంకరంగా చిక్కులాగా ఆ రూట్స్ స్ప్రెడ్ అయిపోతాయంట. అండ్ ఇట్ హ్యాస్ ఎ హిస్టరీ దట్ ద రూట్స్ విల్ సర్వైవ్ ఫర్ 600 years. రూట్స్, మల్బరీ రూట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అంట. మీరు ఒకవేళ దాని గురించి చదివితే, ద రూట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ దీస్ రూట్స్ విల్ సర్వైవ్ ఫర్ 600 years. కానీ మల్బరీ రూట్స్ కున్న ప్రత్యేకత ఏంటంటే 600 years వరకు కూడా బ్రతకగలదంట. 600 years అంటే నీ పిల్లలు జనరేషన్స్ కూడా చూస్తారు దాని రూట్స్ ని. అంటే అన్ఫర్గివ్నెస్ అంత డేంజరస్. ఇట్స్ లైక్ ద రూట్స్ ఆఫ్ మల్బరీ ట్రీ. ఇట్ కెన్ సర్వైవ్ త్రూ యువర్ జనరేషన్స్. It can carry in your bloodline. So that's why Jesus said, if you have a faith like a small mustard seed, నీకు చిన్న ఆవగించంత విశ్వాసం ఉంటే, ఇఫ్ యూ కెన్ టెల్, ఇంత స్ట్రాంగ్ రూట్స్ ని కూడా పెకిలింపజేసి సముద్రంలో పడబడమంటే పడవే పడుతుంది. దేవుని మీద నీకు కొంచెం విశ్వాసం ఉంటే చాలు. అది ఎంత భయంకరమైన బాధ అయినా సరే, ఎంత భయంకరమైన అఫెన్స్ అయినా సరే, నీ హృదయాన్ని హీల్ చేసే పవర్ నీకు దేవుని మీద ఉన్న విశ్వాసానికి ఉంది. ఎంత భయంకరమైన బాధ అయినా సరే, నో మ్యాటర్ హౌ డీప్ ద అఫెన్స్ ఇస్, ఇఫ్ యూ హ్యావ్ అ లిటిల్ ఫెయిత్, యాజ్ లిటిల్ యాజ్ అ మస్టర్డ్ సీడ్, యాజ్ లిటిల్ యాజ్ అ మస్టర్డ్ సీడ్, your heart will be healed. Many times we talk about big things, we talk about promises of God, we talk about miracles, చాలా miracles గురించి, వాటిలన్నిటి గురించి మాట్లాడతాం, and we miss on these little things. ఇంటి పక్కన ఉన్న, లేకపోతే నీ పక్కన ఉన్న నీ సహోదరుని క్షమించలేకపోతే ఎట్లా ఈ miracles జరుగుతాయి? ఎలాగ మనము అభివృద్ధి చెందగలుగుతాం? ఎట్లా మనం హీలింగ్ రిసీవ్ చేసుకోగలుగుతాం? So Jesus is taking time to talk to the offended people. He is saying, you don't have to forgive them because they are good. Forgive them because you are my child. Forgive them because I love you. Forgive them because I have greater blessings in your life than their offense. Forgive them. And they asked, increase my faith. Then Jesus said, you just need a little faith. Trust me. If you have faith as little as a mustard seed, and if you can command this mulberry tree to be plucked out of its roots, and be thrown into the sea, it will happen. It will happen. Uproot that mulberry roots, that unforgiveness. Don't let it be in your heart. If you let it remain in your heart, it will pass on to your children. It will pass on to your children's children, and it is not healthy. It is not good. Uproot that unforgiveness. Uproot that bitterness, unforgiveness, a deep
పెయిన్ మీ హృదయంలో ఉందో ఈ రోజున యేసయ్య ఆ పెయిన్ మీ హృదయంలో ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్స్ వాట్ జీసస్ ఇస్ సేయింగ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. పే అటెన్షన్ టు యువర్ హార్ట్. ఇస్ దర్ ఎనీ మల్బరీ రూట్ ఇన్ యువర్ హార్ట్? మేబీ పాస్ డౌన్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, పాస్ డౌన్ ఫ్రమ్ యువర్, ఒకవేళ మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి పాస్ అయిన బిట్టర్ రూట్స్ ఏమైనా ఉన్నాయా మీ హృదయంలో? ఆస్క్ గాడ్, లార్డ్ హెల్ప్ మీ టు uproot this. I don't want to carry this, Lord, in Jesus' name. Don't pay unnecessary price for these unwanted things. Today, let's choose to forgive others. God will deal with the people who offended you. Definitely. God will definitely deal with the people who has offended you. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు దేవుడు యేసయ్య చెప్పాడు కదా, those who are a obstacle, those who are a hindrance, ఆయన దగ్గరికి ఆయన మార్గాల్లోకి రావడానికి ఎవరైతే అభ్యంతరకరంగా ఉన్నారో వాళ్ళతో దేవుడు డీల్ చేస్తాడు. But as far as you are concerned, take care of your heart. Let God's love restore your heart. Restore that love. Let God's love, let your faith in God uproot the deep roots, the deep pain that is in your heart. Forgive them. ఈరోజు మీ కుటుంబ సభ్యుల మీద కానీ ఎవరి మీద అయినా ఆ డీప్ పెయిన్ ఉండి మీరు సఫర్ అవుతుంటే, హర్ట్ అయ్యి, in Jesus' name, may the Holy Spirit God minister healing to your heart in Jesus' name. Shall we pray and prayer చేసుకుందామా?